హాయ్, ఈరోజు నేను మీకు మంచి కాల్షియం రిచ్ కలిగిన కూర కర్రీ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు బీరకాయలు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, నెక్స్ట్ తెలగపిండి పొడిని కూడా చూపిస్తాను. ఈ తెలగపిండి పొడి నువ్వులతో నూనె తీసిన తర్వాత చెక్కల్లాగా వస్తాయి, అచ్చులాగా. వాటిని పాలిచ్చే గేదెలకి, ఆవులకి ఎంతో ఇంపార్టెంట్గా పెడతారు. పాలు బాగా ఇస్తాయి, చిక్కగా ఉంటుంది అని. దాన్ని మన పెద్దలు చాలా రకాలుగా ఉపయోగించేవారు. మనకి కాల్షియం కావలసినంత కాల్షియం మోకాళ్ళ నొప్పులు, ఎముకలు బలంగా ఉండడానికి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి ఇది ఎంతో ఉపయోగపడేది. అప్పట్లో మరి ఈ నొప్పులు అది అంతగా ఉండేవి కాదు. పెద్ద వయసు వచ్చినా కూడా అలా నడుస్తూ కాళ్ళు నొప్పులు తెలియకుండానే జీవించేవారు. ఈ రోజుల్లో మనం అలాంటి కూరలన్నీ మర్చిపోతున్నాం. నేను ఇలాంటి కాల్షియం రిచ్, ఐరన్ రిచ్, విటమిన్స్ కలిగిన కూరలన్నీ నేను ఒక్కొక్కటి చేసి చూపిస్తాను, చూద్దురు. కానీ మీకు తెలగపిండి పొడి కూడా చూపిస్తాను. కడిగి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫస్ట్ నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. ఈ కుండలో ఉడకబెట్టుకుందాం. దేనిలో అయినా ఉడకబెట్టుకోవచ్చు, మనకి కుండ ఉందని కుండలో ఉడకబెడదామని. నెక్స్ట్ తెలగపిండి పొడి అన్నాను కదా, ఇదిగో చూడండి ఎలా ఉందో. నువ్వులు యొక్క పొట్టు అనమాట, ఇది తెల్ల నువ్వుల యొక్క పొట్టు అనమాట. ఇందులో చాలా రిచ్ కాల్షియం ఉంటుంది. పరిశోధనలు చేసిన వాళ్ళు కూడా తెలగపిండి కూర బాగా తినాలి అని చెప్తున్నారు, నొప్పులు ఉన్న వాళ్ళని. తిని మేము ఒక్కొక్క కేజీ తెచ్చుకుని దీన్ని ఎక్కువగానే రకరకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇదిగో చూసారు కదా, ఇది బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు వేసి ఇది కూడా వేసుకుంటాం. ఒక కప్పుడు వేసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను చేసేటప్పుడు. ఇది తెలిసింది కదా మీకు. ఇది ఎక్కడ దొరుకుద్ది అంటే నువ్వులు నూనె తీస్తారు, అక్కడన్నా దొరుకుద్ది. మాకైతే కిరాణా కొట్టులో కూడా దొరుకుతుంది. మీ వైపు నువ్వుల నూనె తీసే మిల్లుల దగ్గర దొరుకుతుంది, ట్రై చేయండి. ఇవిగో చూసారు కదా, బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసేసాను. ఇవి ఒక గ్లాసు నీళ్లు కూడా పోసాను. ఈ బీరకాయ ముక్కల్లో నుంచి కూడా నీరు వస్తుంది కాబట్టి ఈ గ్లాసు నీళ్లు పోసాను. అంతగా చాలా పోతే అప్పుడు మళ్ళీ పోసుకుందాం. ఇదిగో చూడండి, ఇవి బీరకాయ ముక్కల్లో నుంచి కూడా నీరు వచ్చింది. ఈ బీరకాయ ముక్కలకి బాగా ఉడకడానికి ముందుగా మనం ఉప్పు వేసుకున్నాం. ఈ చెంచాతో 2 చెంచాలు ఉప్పు, అంటే తెలగపిండికి బీరకాయకి సరిపడగా. ఈ చెంచాతో కారం, అంటే వీడియో తీసాను అనుకున్నాను పొరపాటుని, అది వేసేసాక తర్వాత చెక్ చేసుకుంటే వీడియోలో లేదు, అందుకని ఇలా చూపిస్తున్నాను. స్పూన్, హాఫ్ స్పూను పసుపు, ఈ స్పూన్తో కారం, ఇంకా అన్నీ వేసిన తర్వాత ఉడుకుతున్నాయి. ఈ బీరకాయ ముక్క బాగా ఉడికిన తర్వాత, మెత్తగా ఉడికిన తర్వాత మనం ఈ తెలగపిండి పొడి వేసుకోవాలి. ఇలాంటి కూరలు ఎప్పుడు డ్రైగా ఉండాలి, అందుకని నీళ్లు చూసి పోసుకోవాలి. ఈ బీరకాయ ముక్క ఉడికిన తర్వాత ఆ నీళ్ళతోటి తెలగపిండిని కూడా ఉడకబెట్టేసుకుందాం. ఇంకా చూసారు కదా, ఒక కప్పు తెలగపిండి పొడి తీసుకున్నాను. ఇది తర్వాత పైన పోస్తాం అన్నమాట. ఉప్పు కూడా కరగడానికి ముందు నీళ్ళల్లో ఉప్పు వేసేసుకుందాం కూరలో. ఇదిగో చూడండి, ఇంకా బీరకాయ ముక్కలు ఉడికిపోయినాయి, నీరు కూడా సరిపడగా ఉంది. కొద్దిగా నీళ్లు పోసే ఎగిరిపోతే అలా చూసుకుని పోసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ తెలగపిండి పొడి పోసేసుకుందాం. ఇది పైన అలా కాసేపు ఉంచితే నీళ్ళన్నీ లాక్కుంటుంది. సిమ్లో పెట్టుకోవాలి. తెలగపిండి వేసుకున్నాక సిమ్లో పెట్టుకుంటే అంటుకోదు. డ్రైగా వండుకునే కూర కదా, కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి. అవసరమైతే కాసిన నీళ్ళు కూడా పోసుకుందాం. కానీ డ్రైగా ఉంటేనే ఇలాంటి కూరలు బాగుంటాయి. ఉప్పు కొద్దిగా తక్కువైంది, కొంచెం సాల్ట్, మెత్తని ఉప్పు వేసుకుంటున్నాను. ఇది తిప్పుతూ ఉండాలి ఈ కూరని, ఎందుకంటే ఈ డ్రైగా ఉండటం వల్ల అడుగుని అంటుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇలా తిప్పుకుంటూ ఉండాలి.
అడుగున అంటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కొంచెం అంటుకున్నా కానీ మీరు ఏం చేస్తారంటే కూర అంతా రెడీ అయిన తర్వాత మూతతోటి క్లోజ్ చేసేసుకుని కట్టేసి అలాగే ఉంచేయాలి. అలా ఉంచేస్తే కాసేపటికి ఆ అంటుకున్నదంతా మనకి వదిలేస్తుంది గిన్నె నుంచి. ఎప్పుడైనా సరే అడుగుని అంటుకుంటే డ్రై కూరలకి అలా మూత పెట్టి వేడి దాని మీద మూత పెట్టేసి అలా వదిలేస్తే అడుగుది మనకి వదిలేస్తుంది. అప్పుడు ఫ్రీగా ఉంటుంది. మూత పెట్టుకుందాం కాసేపు. ఇంకా ఉడుకుతుంది. కొంచెం మగ్గిన తర్వాత కట్టేద్దాం. ఇదిగో చూడండి ఉడికిపోయింది. ఇంకా దీనికి మూత పెట్టేసి మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి తాలింపు రెడీ చేసుకుందాం. ఈ తెల్లపిండి ఉడికిందని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా ఉండల కింద ఉంటుంది అనమాట. ఇలా ఉండలు వచ్చేటట్టు మనం ఉడకబెట్టుకోవాలి. కొంతమంది డ్రైగా ఉండాలి కదా అని వాటర్ తక్కువ వేసుకుని తెల్లపిండి ఉడకదు వాటర్ తక్కువ ఉంటేనే. ఇలా వాటర్ సరిపడగా పోసుకుని అది ఉడికేదాకా జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటూ మనం ఉడకబెట్టుకోవాలి. లేకపోతే అది తెల్లపిండి ఉడకపోతేనేమో కడుపు నొప్పి వస్తుంది. మాకు పడతలేదు, తెల్లపిండి పడతలేదు అనుకుంటారు. ఏంటంటే వాటర్ దీనికి సరిపడగా పోసుకోవాలి. నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో. దీన్ని తాలింపు పెట్టుకుని తింటే ఇంకా ఎంత కమ్మగానే ఎంత రుచిగానో ఉంటుంది. దీనికి తాలింపు కోసం మూకుడు పెట్టుకున్నాం. మూకుడు వేడెక్కింది. ఇప్పుడు నూనె పోసుకుందాం. దీనికి నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుందాం. ముందుగా మనం పోపుల్లో ఎప్పుడు నేనైతే మెంతులు వేస్తాను. మీకు ఆప్షను. నేను ప్రతిదానికి పోపులకి మెంతులు వేస్తాను. అవి బాగా వేగిన తర్వాత అసలు చేదుతనమే ఉండదు. చక్కగా కమ్మగా ఉంటాయి. మినపప్పులాగా ఉన్నట్టు ఉంటుంది. ఇదిగో చూడండి ఇంకా వేస్తున్నాను నేను. ఫస్ట్ మెంతులు వేసుకుంటే మెంతులు లోపల వరకు బాగా వేగి కమ్మగా ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మనం మినప్పప్పు. ఇలాంటి డ్రై కూరల్లో మినప్పప్పు మనం ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ వెల్లుల్లి. ఇది వెల్లుల్లి. ఎండుమిర్చి వేయట్లేదు పిల్లలు, అసలు ఎండుమిర్చి ముట్టుకోవట్లేదు. అందుకని ఇంకా ఎండుమిర్చి మానేసి ఇవన్నీ వేస్తున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది. ఇదిగో చూశారు కదా డ్రైగా చక్కగా ఉడికిపోయింది. ఇలాంటి డ్రై కూరలు నేను బాగానే వండుతాను అంటారు. కొంతమందికి డ్రై కూరలు వండాలన్నా నాకు కుదరట్లేదు అని అంటూ ఉంటారు. అందుకే నేను బాగానే వండుతాను కదా అన్న ధైర్యంతో నేను ఇలాంటి డ్రై కూరల వీడియోలు చేయడానికి ముందుకు వచ్చాను. ఓకే, ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. దీనిపైన తాలింపు చూడండి చక్కగా వేగిపోయింది. అది రెడీ. తెలగపిండి బీరకాయ కర్రీ. తెలగపిండి బీరకాయ కర్రీ. మీరు కూడా ఇలాంటి కూరలు మిస్ అవ్వకుండా వండుకుంటూ ఉండాలి. ఇది మీరు తిని చూసి మీరు తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.